అగో లక్ష్మి అప్పుడే పడుకుందా? పోయి లేపుతా. లక్ష్మి, ఓ లక్ష్మి, జరలే. అగో సప్పుడు కూడా చేయట్లే కదా. ఓ లచ్చి, లే లే లచ్చి. కూల్ డౌన్ కూల్ డౌన్. ఏం కాలే ఫస్ట్ నువ్వు కూల్ డౌన్. రాత్రిపూట భయపెట్టుకుంటా కూల్ డౌన్ అంటే ఏంది? ఏమైంది? ఎందుకు లేపినావు? హాయిగా పోయి పడుకోరాదు. నిద్రలో నడిచి మాట్లాడే అలవాటు వచ్చిందా ఏంది కొత్తగా? అరే దేవుడా, నేనేం పడుకోలే, నేనేం నిద్రలో లేచి మాట్లాడట్లే. అగో మరి ఏమైంది అచ్చి లేపుతున్నావు? సుఖంగా నన్ను పడుకోనివ్వవు కదా? అరే నువ్వు అంత ఫైర్ అయ్యకు, అట్లా ఏం లేదు గాని. మరేంది? అయ్యో మేము ఈరోజు జాగరణ చేస్తున్నాం కదా, బయట కాపలి కాపుతున్నాం కదా ఊరిని. అచ్చా అవును కదా, నేను మర్చిపోయినా. నిద్రలో నుంచి సడన్గా లేచినా కదా, మర్చిపోయినా. కూర్చోండి. అగో కూసున్నాడు లేదు గాని, జరంతా ఏదైనా ఒక సామాని బయట పెడతా. అగో ఏం మాట్లాడుతున్నారు మీరు? నిద్రపోలే అని దిమాగ్ గిట్ట ఏమైనా అయిందా? డ్యామేజ్ గిమేజ్ కాదు కానీ, మేము ఒక ప్లాన్ చేసినాం జెంట్స్ అందరం. ఏదైనా మంచి సామాన్ ఇంట్లో, మన ఇంట్లో ఏదైతే సూపర్ సామాన్ ఉందో ఆ సామాన్ నాకి నేను బయట పెడతా. అరే ఫస్ట్ చెప్పండి ఏమైతుంది, ఏంది ప్లానింగ్ అనేది? ఇగో నీకు ఇప్పుడు అవన్నీ చెప్పినా అర్థం కాదు, చెప్పేంత టైం కూడా లేదు. అందుకే నువ్వు మంచి సామాన్ మన ఇంట్లో ఏది ఉందో అది చెప్తే నేను దాన్ని బయట పెడతా. నువ్వు అంత టెన్షన్ పడకు. అగో మీరు బయట పెడితే మరి దొంగలు తీసుకోపోతే? మంచి సామాను పెట్టమంటున్నారు, దొంగతనం అయితే ఏం చేస్తారు? నువ్వు టెన్షన్ తీసుకోకు, దానికే మేము కాపలి కాస్తాం, నువ్వు టెన్షన్ తీసుకోకు. సరే ఇక మీ మీద నాకు నమ్మకం ఉంది. ఇక ఏం చేస్తారో చేయండి. మంచి సామాను మన ఇంట్లో ఏముందంటే ఫ్రిడ్జ్ ఉంది. మంచిగా కొత్తగా ఉన్న మంచి ఫ్రిడ్జ్ ఉంది. సరే మరి నేను ఫ్రిడ్జ్ బయట తీసుకుపోతా, మరి నువ్వు పడుకో. ఏమన్నా హెల్ప్ కావాలా? అంత పెద్ద ఫ్రిడ్జ్ ఎట్లా తీసుకోపోతావు ఒకడివే? అవు కదా, ఒక్కడిని ఎట్లా తీసుకోవాలి డబుల్ డోర్ ఫ్రిడ్జ్? అదే మరి నేను రావాలా? లేలే ఏం అవసరం లే కానీ, జరంతా ఎవరినన్నా ఫోన్ చేసి వెళ్తా, గోపాల్ అన్న లేకపోతే గణేష్ అన్న ఎవరినన్నా వెళ్తారే. సరే మీ ఇష్టం. సరే నువ్వు పడుకో, సరేనా? అయినా మీరు లోపలికి ఎట్లా వచ్చిండ్రు? తలుపులు వేసి ఉండే కదా. అగో సుధాకర్కి కాల్ చేసి తెరవమన్నా, అందరు పడుకొని ఉంటారు కదా, ఇక చిన్నారి మళ్ళా డిస్టర్బ్ ఎందుకు చేయడం అని కాల్ చేసిన. అచ్చా పదండి మరి, మీరు ఫ్రిడ్జ్ తీసుకోపోతే నేను డోర్ వేసుకుంటా. అగో అన్న, బయటికైతే తీసుకొచ్చి పెట్టినాం కానీ మీ ఇంటి ముందు చాలానే వెళ్తురుంది కదా. అరే అన్న, అది ఈడే లైట్ స్తంభం ఉంది కదా, అందుకే మొత్తం వెళ్తురు మా ఇంటి ముందు పడుతుంది. అయ్యో మరి మొత్తం వెళ్తురు పడుతూ ఉంటే దొంగలు వస్తారా అని. ఎందుకు రాని బరాబర్ వస్తారు, సామాన్ చూస్తే ఎట్లయినా వస్తారు. లేదన్నా, వెళ్తురుంటే జర భయపడతారు. మనం ఎక్కడ పెట్టాలంటే ఈ ఫ్రిడ్జ్ని చీకటి ఉన్న దగ్గర పెట్టాలి. అట్లా చీకటి ఉన్న దగ్గర పెట్టినామనుకో బరాబర్ అయినత్తడు. అగో అట్లా అంటావా? ఏమవుతుంది ఈడే ఉంటే, ఇక మోసుకొని ఆడవారికి ఏడే పోదాం చెప్పు. అరే నువ్వు టెన్షన్ తీసుకోకు, ఇద్దరు ముగ్గురిని ఇంకా వెళ్దాం, జరంతా చీకటి ఉన్న దగ్గర పెడదాం. అగో ఏడబడితే ఆడబెడితే మరి డౌట్ రాదా? వీళ్ళు ఎందుకు ఇట్లా బయట పెట్టిండ్రని డౌట్ రాదా? అరే అన్న, ఏడంటే ఆడబెట్టకుండా మంచి ప్లేస్లో పెడదాం. ఆగు, డౌట్ రాకుండా పెడదాం, నువ్వు టెన్షన్ పడకు. ఓన్లీ మనం దీన్ని వేరే కాడ తీసుకొని పెట్టేద్దాం, సరేనా? సరే మరి కాల్ చేయి, ఇంకా ఇద్దరు ముగ్గురికి కాల్ చేసి దీన్ని ఏ ప్లేస్ అంటావో ఆడబెట్టేద్దాం. ఇప్పుడే ఆగు, కాల్ చేస్తా. హలో అన్న చెప్పు. అగో ఏం లేదు కానీ, ఈ ఫ్రిడ్జ్ జర భారీగా ఉంది, ఇద్దరు ముగ్గురు వచ్చేసిండి కదా. ఇద్దరు ముగ్గురు అంటే ఇద్దరు ముగ్గురమై ఉన్నాం కదా, ఇక అందరం వచ్చేయాలా మరి? అవ్వో ఇక అందరు పడుకున్నారు కదా, 10 అవుతుంది. ఇక గోపాల్ అన్నకి దుకాణం బంద్ చేయమను, ఇక మీరు వచ్చేయండి. ఈ ఫ్రిడ్జ్ని ఏడబెట్టాలి ఆడ పెట్టేసి ఇక మన ప్లాన్లో స్టార్ట్ చేద్దాం. సరే అన్న, ఒక 5 నిమిషాలు ఆగు, వచ్చేద్దాం. ఏందన్నా ఏమైంది?
ఏం లేదు ఇక వాళ్ళు వెళ్తాన్రు. ఫ్రిడ్జ్ కొంచెం హెవీగా ఉందంట, కొంచెం హెల్ప్ చేయడానికి వెళ్తాన్రు. ఇక గోపాలన్న నువ్వు ఇక దుకాణం బంద్ చెయ్యి, బంద్ చేస్తే పోతాం ఇక మనం. సరే సరే అన్న, బంద్ చేస్తా. ఇగో గోపాల్ మేము పోతూ ఉంటాం, నువ్వు వచ్చే దుకాణం బంద్ చేసి. సరే సరే మీరు పోండ్రి. చలో అన్న, ఇక్కడ సెట్టా మరి, ఇక్కడ ఓకేనా? ఓ ఓకే అన్న, ఇది మన ఓకే ఓకే, ఇది నా ఇల్లే కదా, ఈడే ఉండనియండి, ఏం టెన్షన్ లేదు. కానీ ఈడ కూడా లైటే ఉన్నాయి కదా. ఉండని అన్న, ఈ మాత్రం లైట్ ఉండాలి. ఓ కరెక్టే. చలో మరి ఇక ఫాస్ట్గా మీ మీ ప్లేస్లో దాక్కోండి. ఇక మన మిషన్, మన ప్లాన్ స్టార్ట్ చేద్దాం. కానీ గోపాలన్న రాలే కదా, రావాలి కదా. అత్తడత్తడు, వచ్చినాక ఆయనకు కూడా చెప్దాం దాచుకోమని. సరే సరే పోదాం పదండ్రి. నేనైతే అటు సైడ్ దాక్కుంటా. అగో నేను ఇటు సైడ్ దాక్కుంటా. అగో నువ్వు కూడా ఇడికి అత్త ఎట్లా అన్నా? ఏమవుతుందన్నా, వాళ్ళిద్దరు దాక్కున్నారు, మనం ఇద్దరం దాక్కుందాం. అరే అన్నా, అట్లా అంటే ఎట్లా అన్నా? ఏమైతుందన్నా? అగో అన్నా, అందరు ఈడే దాక్కుంటే ఎట్లా అన్నా? సరే మరి నువ్వు ఆడ దాక్కో, నేను వేరే ప్లేస్ వెతుకుతా. వెరీ గుడ్ వెరీ గుడ్, పో మళ్ళా. అగో అన్న, మీరు చష్మాలు వేసుకొని ఉన్నారు, చష్మాలు వేసుకుంటే మీకు కనబడుతుందా? ఎస్ ఎస్, కనబడుతుంది కనబడుతుంది. జరుగన్నా జరుగు, నువ్వు పక్కకు జరుగు. అవ్వన్నా జరుగు, ఫ్రిడ్జ్ అడ్డంకే ఉన్నావు, దొంగ రాని అత్తడు, నువ్వేమో ఈడే ఉన్నావు. పోన్నా పో, జాగ వెతికి దాక్కోపో. పోతున్నా పోతున్నా. అరే అన్న, ఈడేడెత్తావు? అయ్యో ఈడ కాదు ఆడ కాదు అంటున్నారు, నేను ఏడ దాక్కోవాలి మళ్ళా? ఆడపో, ముందు పో ముందు. సరే అన్న పోతున్నా. నా ఇల్లు నాకే దాక్కొనిత్తలే. అమ్మయ్యా, జాగ దొరికిందిలే. ఇక ఆగు ఊపాలన్నత్తాడు, మరి ఆయనకి ఏడ జాగ దొరుకుతుందో ఏందో. అబ్బా అలసిపోయినాను రా, జర అంతా కూర్చుంటా, ఇక నా వల్ల కాదు. హాయ్, ఎంత మంచిగా అనిపిస్తుందో. ఓ అన్నల్లారు, కూర్చోండి, మీరు కూడా కూర్చోండి, జరంతా కాలు నొప్పి రాట్లే? అవ్వో అన్న అర్థాలి. మళ్ళా కూర్చోండి. టైం ప్లీజ్, ఐ లవ్ యూ. ఏమైందన్నో? ఏం లేదే, జరంతా నేచర్ కాల్. నేచర్ కాలా అంటే? నేచర్ పేరు ఉన్న వాళ్ళు కాల్ చెప్తున్నారా? అర్ధరాత్రి పంచు మస్తు వేసినావు కానీ నేచర్ కావాలంటే జరా ఫ్రెష్ అయ్యత్తా అన్నమాట. అగో గణేష్ అన్న వాళ్ళు ఇల్లే కదా, పో లోపలికి పోయి మంచిగా ఫ్రెష్ అయ్యరా. అది కాదన్న, టైలెట్కి పోయత్తా. ఏందన్న నువ్వు కూడా? నాకు తెలుసన్నా, నేను జోక్ చేస్తున్నా నీతో. మస్తు టైం దొరికింది కదా నీకు, టైం చూసి జోక్ చేస్తున్నావు. మళ్ళీ ఏం చేయాలి, బోర్ కొడుతుందంతా. సరే సరే నేను పోయేత్తా. అగు అన్న, నాకు కూడా వస్తుంది కదా, మనం ఇద్దరం పోదాందా? లే అన్న, నువ్వు ఈడే ఉండు. ఈ ఒకవేళ దొంగలు గిట్టస్తే పట్టుకోవడానికి మనుషులు కావాలి కదా, నేను ఒక్కడిని పోయేత్తా. నేను వచ్చిన తర్వాత మీరు పోండ్రి. అవ్వ అన్న, మాకు కూడా వస్తుంది. నీళ్ళు ఈడే ఉంది కదని పోయి రారాదే. ఇక తలుపులు తీసేటట్టున్నారా? ఇంత రాత్రి తలుపులు తీస్తారా అని ఇక ఏడపోతా, బయటనే పోతా. సరే మరి నేను పోయి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు పోండ్రి, కానీ ఇక్కడ ఒక 4 మనుషులు అయితే ఉండాలి కంపల్సరీ. సరే సరే అన్న, పోయిరా, మాకు కూడా వస్తుంది. అబ్బో, మన ఊరు అడవి కూడా మస్తు కనిపిస్తుంది కదా రాత్రి, మొత్తం ఆర్ఆర్ మూవీలా. చలో ఇక టైం పాస్ చేసే టైం లేదు, ఇక జల్దీ వచ్చిన పని చూసుకొని పోతా. ఆడ మరి దొంగ వచ్చేస్తే ఎట్లా? అగు ఏందది సౌండ్? షీ, నేను కూడా ఏంది భయపడుతున్నా, నా భ్రమ అనుకుంటా.
ఎక్కు బారా జా 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 జా. వామ్మో ఏదో తేడా కొడుతుంది. ముందుగానే నేను అడవుల్లో వచ్చిన, దాని తర్వాత అర్ధరాత్రి ఇది మూసుకొని ఫాస్ట్గా పోవడమే నా నాకు మంచిది. జై హనుమానికి అనుకుని సాగరు జై కపీసి దినులు జాదరు. అగో, ఎవరది ఎవరది ఎవరది? దయ్యం! దయ్యం! కాపాడండి కాపాడండి, దయ్యం దయ్యం! ఓ అన్నో, కాపాడండి కాపాడండి! బాగానే సేపు అవుతుంది కదా అన్న పోయి, అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. అర్జెంట్ అత్తాంది, నేనేమో అప్పటి నుంచి ఆపున్నా. సరే అన్న, మరి నేను పోయి అత్త చూసత్తా ఏడున్నాడు, మా దారిలో కనిపిస్తే పంపిస్తా. అగో అన్న, నాకు అర్జెంట్ అత్తాంది, నేను పోతా అంటే నువ్వు పోతున్నావు. అగో అన్న, నేను త్వరగానే అత్తా, అన్న తీరు ఇంత సేఫ్ చేయ, నేను త్వరగానే అత్తా. సరే సరే, దగ్గర పోయిరా మరి. అవు అవు. ఈరోజేంది మన ఊరు వేరేలాగా అనిపిస్తుంది, అంత భయం భయం ఎత్తాంది ఎందుకు. అయినా ఇంత అర్ధరాత్రి ఇట్లా బయట ఒక్కడనే తిరిగితే భయం అయ్యేదా కానీ, ఎవరినన్నా తోలుకపోతే అయిపో. పోనీది, త్వరగా పోయి త్వరగా వచ్చేస్తా. వామ్మో, దయ్యం! అగో అన్న, ఈ అన్న కూడా పోయిండు, ఇంకా రాలే. ఇక నేనే పోతా. అద్దద్దు, ప్లీజే ప్లీజే అన్న, ప్లీజే, నాకు అర్జెంట్ వస్తుంది, నేను పోయేస్తా. అన్నా, నీ లీడే కదా, నేను ఈడ పోరాదు, నేను పోయేస్తా. లేదు లేదన్నా, అర్థం చేసుకో నా గురించి. నాకు అర్జెంట్ వస్తుంది, దాని తర్వాత తలుపు కొట్టినాను అనుకో, ఇక నా భార్య నన్ను ఇక అంతే మడాష్. సరే సరే పో అన్న, త్వరగా పోయిరా పో. థ్యాంక్ యూ బాస్. అమ్మయ్యా, ఖాళీ అయినాక ఎంత సుఖంగా అనిపిస్తుందో. చలో ఇక ఫాస్ట్గా పోదాం. పాపం ఆ అన్న అప్పటి నుంచి ఆపుతాండు. అగో, ఇదేంది కాళ్ళ మీద ఏదో నడిచినట్టు అనిపించింది. పాము గిట్టు ఉండొచ్చు, త్వరగా పోతానే. అగో, ఏంది అప్పటి నుంచి కాళ్ళకి తట్టుతాంది, ఏదో పట్టుకున్నట్టు అనిపిస్తుంది. మళ్ళా ఏందో చూద్దాం ఆగు. అగు, అదేంది సౌండ్? దయ్యం దయ్యం, కాపాడండి! అగు, ఏమైందన్నా? అగో, ఇక ఎక్కువ అయిందన్న. అప్పటి నుంచి ఒక్కొక్కరు టాయిలెట్కి పోతా అని ఇంటికి పోయి పడుకున్నారనుకుంటా. అప్పటి నుంచి ఒక గంట అవుతుంది అనుకుంటా, వీళ్ళు ఇంకా రాలే. ఇక ఇక నాకు కోపం వచ్చేస్తుందన్న. అరే అన్న, పోనీ అన్న, వాళ్ళు పిరికి పందరు, వాళ్ళకి నిద్ర అంటే ఫుల్ ఇష్టం అనుకుంటా. పోనీ నిద్ర పోని వాళ్ళు. నేనున్నా కదా అన్న, నేను నువ్వు మొత్తం ఇక దొంగల్ని పట్టుకొని దుమ్ము దుమ్ము దులిపేద్దాం. నేను టెన్షన్ పడకు. టెన్షన్ గిన్షన్ ఏం లేదన్నా. ఇక నాకు అప్పటి నుంచి అర్జెంట్ వస్తుంది. మళ్ళీ చెప్పన్న పోతే అయిపో కదా, నేను నిద్ర పోతా, ఇక నేను పడుకుంటా పోయి. నువ్వు పోయి రా అని అంటే అయిపో కదా. అగో, అప్పటి నుంచి నన్ను వెయిట్ చేపిస్తాన్రు. అరే అన్న, టెన్షన్ తీసుకోకు, ఇప్పుడు అన్నవు, ఇప్పుడు పోయిరా, నేను ఈడే ఉంటా. సరే అన్న, థ్యాంక్ యూ. నేను పోయత్తా, జల్దీ అత్తా. వాళ్ళలా పోయి నిద్రపోను కానీ జల్దీ అత్తా. హే హే, నువ్వెట్లా నిద్రపోతావన్నా? నీ ఫ్రిడ్జే బయట ఉంది, నువ్వెట్లా పోతావు? టెన్షన్ పడకు, నువ్వు రాకపోయినా నేను ఈడే కూర్చొని ఎట్లయినా చేసి ఆ దొంగని మాత్రం పట్టుకుంటా, నువ్వు టెన్షన్ తీసుకోకు.
ఎట్లా రానన్నా అత్త అత్త నేను మాట ఇచ్చినా అంటే ఆ మాట మాటనే. సరే పో మళ్ళా నేను జరంతా కూర్చుంటా. అప్పటి నుంచి వంగి వంగి నా నడుము పోయింది. రారాయ్ తరనరి రారాయ్. ఈ పాట పాడితే దయ్యాలు వస్తారన్నారు మరి ఒక జమానాలో. నేను వాడినా ఇక కమాన్ దయ్యాలు భూతాలు దొంగలు అందర్రా వాలే. ఎందుకంటే ఈడ షేర్ ఖాన్ ఉన్నాడు. ఇక అన్నాననుకో అంతే, ఆడే దయ్యాలు భూతాలు మడాష్ అయిపోతారు. రారాయ్ తదినరి రారాయ్. ఇదేంది సౌండ్? ఎవరు నడుచుకుంటూ వచ్చినట్టు అనిపిస్తుంది. అది కూడా లేడీస్. అది వేసుకుని నడుస్తారు కదా గజ్జలు, అట్లా అనిపిస్తుంది. ఎవరు అనుకుంటా? నాకు కూడా బుద్ధి లేదు. అది ఒక ఉంటుంది కదా ఇన్సెక్ట్, అది కొంచెం గజ్జల్లా సౌండ్ చేస్తుంది, అది అనుకుంటా. అవు మళ్ళీ సౌండ్ వస్తుంది కదా, ఎవరో చూద్దాం. లచ్చి కాపాడే నీ దోస్త్ వచ్చిందే. అగో ఈయనండి కాపలగా అత్త అన్నాడు, పడుకొని ఉన్నాడు మంచిగా. అగో ఎవరది ఎవరది లేపింది? ఇక్కడున్నారా పుట్టి బుడంకాయ్? ఎవరే పుట్టి ఊడంకాయ నీకు? ఎవరు అది? ఎవరది? కొంపతీసి దొంగకి టచ్చిందా? ఆగురా బట్టతల్లోడా రారాయ్ అని పిలిచినావు కదా, వచ్చిన